హాయ్ అండి, నేను లక్ష్మీదేవి పాట పాడుతున్నా అమ్మ కోసం. ఇది సాయంకాలం పాడతారండి, లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. కాళ్లకు గజ్జలు కట్టింది, మెడలో హారము వేసింది, పిలిచిన వెంటనే పలికింది, అడిగినదంతా ఇచ్చింది. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. కాళ్లకు గజ్జలు కట్టింది, మెడలో హారము వేసింది, పిలిచిన వెంటనే పలికింది, అడిగినదంతా ఇచ్చింది. ధనములనిచ్చును ధనలక్ష్మి, ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి, వరములనిచ్చును వరలక్ష్మి, సంతానమిచ్చును సంతానలక్ష్మి. అందరు చేరి రారండి, రకరకాల పూలు తేరండి, దేవికి అర్పణ చేయండి, దేవి రూపం చూడండి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. కాళ్లకు గజ్జలు కట్టింది, మెడలో హారము వేసింది, పిలిచిన వెంటనే పలికింది, అడిగినదంతా ఇచ్చింది. వజ్ర కిరీటము చూడండి, ముత్యాల హారము చూడండి, నాగాభరణము చూడండి, మంగళ రూపం కనరండి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. కాళ్లకు గజ్జలు కట్టింది, మెడలో హారము వేసింది, పిలిచిన వెంటనే పలికింది, అడిగినదంతా ఇచ్చింది. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లక్ష్మీదేవి పాట అండి, అమ్మకు ఇష్టమైన పాట. నేను ఎప్పటి నుంచో అమ్మవారిని కొలుస్తానండి. ప్రతిరోజు సాయంత్రం కుదిరినప్పుడల్లా ఈ పాట పాడతాను. 5 నుంచి 7 మధ్యలో లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అంటారు. ఆ టైంలో పాడితే చాలా మంచిదండి, సకల శుభాలు మన ఇంట కలుగుతాయి. మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఈ పాట నేర్చుకుని పాడండి. బాయ్ అండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.